మేడం గత 5 ఏళ్లకి ఇప్పటికి గతంలో ఎంతో ఇబ్బంది పడ్డారు, స్ట్రగుల్స్ ఫేస్ చేశారు. ఈ 6 నెలలు హ్యాపీగా ఉన్నారు? చాలా హ్యాపీ, ఊపిరి పీల్చుకుంటున్నాను సార్. నాది ఈ రాష్ట్రం అనే ఫీలింగ్ వచ్చింది. ఎక్కడి నుంచో అంటే వేరే చోటుకి వెళ్ళి బ్రతుకుతున్నామేమో అనే ఫీలింగ్ నుంచి అమ్మయ్య ఇది మన రాష్ట్రం, మన పని మనం చేసుకోవచ్చు స్వేచ్ఛగా స్వతంత్రంగా అనే ఒక ఫీలింగ్ వచ్చింది. అప్పటికిప్పుడు ఏమైనా మారిందంటారు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి? చూడట్లేదా సార్, రోడ్లు బాగుపడ్డాయి, కనిపిస్తుంది విజిబిలిటీ. నేను చెప్పక్కర్లేదు, హ్యాపీగా ఉన్నారు. హ్యాపీగా ఉన్నాం, ఫేస్లో గ్లో వచ్చింది, స్వచ్ఛంగా ఊపిరి పీల్చుకుంటున్నాం, చాలా బాగుంది సార్. మేడం ఒక సింగిల్ లైన్లో చెప్పాలంటే సిబిఎన్ గారు అంటే ఏం చెప్తారు? చంద్రబాబు నాయుడు గారు అంటే ఏం చెప్తారు? విజనరీ. లోకేష్ గారు? హార్డ్ వర్కింగ్. పవన్ కళ్యాణ్ గారు? ఆరా, ఇమేజ్. జగన్మోహన్ రెడ్డి? వర్స్ట్ ఫెలో. అంతే, అంతకు మేము చేయలేదు. మేడం ఈ 5 సంవత్సరాల్లో మహిళలకి ఎలాంటి అభివృద్ధి చేస్తారు? చంద్రబాబు నాయుడు గారు మీకు ఎలాంటి భరోసా ఇస్తారు? మహిళలను ఎలా అభివృద్ధి చేస్తారని ఏం చెప్తారు మీరు? సార్ డెఫినెట్లీ చెప్తున్నా, కేవలం మీకు ఇవి ఇచ్చి మీకు ఇంత ఇస్తామమ్మా ఇంత ఇస్తాము దాంతో బ్రతకండి అనే నేపథ్యం చంద్రబాబు నాయుడు గారిలో ఎప్పుడూ ఉండరు. ఆయన ఏంటంటే ఆయన బాగా నమ్మేది ఏంటంటే మహిళల్లో చాలా స్ట్రెంగ్త్ ఉంటుంది, వాళ్ళు ఏదైనా సాధించగలిగే సత్తా వాళ్ళకు ఉంటుంది, ఒక ఇంటినే నడిపే వాళ్ళు రాష్ట్రాన్ని చాలా అద్భుతంగా నడుపుతారు అని చెప్పేసి ఆయనకు ఎప్పుడూ ఉంటుంది. నాకేమనిపిస్తుంది అంటే సార్, ఆయన చూసినప్పుడు ఆయన లీడర్షిప్లో మీరు చూడండి, ఆయన ముఖ్యమంత్రిగా చేసినప్పుడు చాలామంది ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ బయటకు వస్తారు మీరు చూసినట్లయితే. సో నాకు ఇష్టం అనమాట.